హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా టెట్ అండ్ డిఎస్సి. తెలంగాణలో టెట్ ఎగ్జామ్స్ అయిపోయాయి. సో ఈసారి తెలంగాణలో టెట్ ఎగ్జామ్స్కి 75% అటెండ్ అయ్యారు. నెక్స్ట్ ప్రైమరీకి ఎప్పుడు ఉంటుంది, అబ్జెక్షన్స్ ఎన్ని రోజులు ఉంటాయి, డిఎస్సి ఎప్పుడు ఉంటుంది. సో ఈ మూడిటి గురించి మాట్లాడదాము. ప్రైమరీకి వచ్చేసి మనకు ఈ నెల 29, 30 వరకు వచ్చేస్తుంది. సో అబ్జెక్షన్స్ ఎన్ని రోజులు పెట్టుకోవాలి, 2 to 3 డేస్ అవకాశం ఇస్తారు. అయితే ఈ అబ్జెక్షన్ ఏ విధంగా పెట్టుకోవాలని అంటే, మనము ఏదైతే క్వశ్చన్ అబ్జెక్షన్ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ క్వశ్చన్ను అకాడమిక్ బుక్ అంటే టెక్స్ట్ బుక్ ప్రూఫ్ ద్వారా మాత్రమే అబ్జెక్షన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ అందరూ ఎదురు చూసేది డిఎస్సి ఎప్పుడు ఉంటుందని. సో డిఎస్సి అయితే 2026లో 99% ఉండే ఛాన్సెస్ అయితే లేదు. 2027లో 100% ఉంటుంది, కాకపోతే కొంత డిలే కావచ్చు. సో అలా అని మీరు ప్రిపరేషన్ అనేది పక్కకు పెట్టి నెగ్లెక్ట్ చేయకండి. బుక్స్ అయితే ప్రతిరోజు ఒక 3 to 4 అవర్స్ టైం డిఎస్సి కోసము స్పెండ్ చేయండి. అయితే నేను ఎస్ఏ బయోసైన్స్ నాది, ఎస్ఏ బయోసైన్స్కు ప్రిపేర్ అవుతున్నాను. సో దీంతో పాటు గురుకులకు కూడా ప్రిపేర్ అవుతున్నాను. సో గురుకుల ఎస్జిటి వాళ్ళకైతే ఓన్లీ టీటీసీ వాళ్ళకు ఎస్జిటి మాత్రమే అవకాశం ఉంది. ఎస్ఏ వాళ్ళకు గురుకుల అవకాశం ఉంది. నెక్స్ట్ డిఎస్సి ఉంది, మోడల్ ఉంది అండ్ కేజీవిబి ఉంది. సో ఈ 4 అవకాశాలు ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటిది, ఒక జాబ్ మాత్రమే. మనకు 4 ఆప్షన్స్లలో అవకాశం ఉన్నప్పుడు ఏదో ఒక దాంట్లో మన అదృష్టం తగలవచ్చు. ఇప్పుడు ఉన్న టైము ఎక్కువ టైం ఉంది కాబట్టి ఈ 4టికి ప్రిపేర్ అవ్వండి. నేను గురుకులకు, డిఎస్సికి, మోడల్కి, కేజీవిబికి ప్రిపేర్ అవుతున్నాను. సో ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఎవరైతే జాబ్ చేసే వాళ్ళు ఉన్నారో, హౌస్ వైఫ్స్ ఉన్నారో వారికి నా వీడియో ఒక రివిజన్ లాగా యూజ్ అవుతుంది. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. సో మీరు వీడియో చూసి అంటే చదవడానికి వీలు పడినప్పుడు నా వీడియో చూడండి, మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ప్రతిరోజు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరు నాకు సపోర్ట్ చేసి కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్రతిరోజు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, మోటివేట్ చేస్తూ నేను ప్రిపేర్ అవుతూ మీకు చెప్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ అండి.